కొంతమంది ఫోన్లు ఉన్నాయి కదని చెప్పి విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయిలు అయితే అబ్బాయిలతోనూ, అబ్బాయిలు అయితే ఎవరితో? అమ్మాయిలతో. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి అమ్మాయిలతో స్నేహం ఉండదు. వాళ్ళకి అంతా ఎవరు స్నేహితులంతా అబ్బాయిలే, ఇరుగు పొరుగోళ్ళు అబ్బాయిలు. ఆఖరికి ఎవరైనా చర్చిలో కనబడినా వాళ్ళు కూడా అబ్బాయిల ఫోన్ నెంబర్లే. నీకు అంత అవసరం ఏముంది? నీకు ఏదైనా అవసరం ఉంటే మీ నాన్న ఉన్నాడు, మీ తమ్ముడు ఉన్నాడు, లేకపోతే మీ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళు ఏదో చేసి పెడతారు. బయట వాళ్ళకి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? కొంతమంది అమ్మాయిలు ఉంటారు యవనస్తులు, వాళ్ళ పర్సనల్స్ అన్నీ కూడా తోటి అమ్మాయిలతో కాదు అబ్బాయిలతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉంటాయి. అదొకలాంటి మానసికమైన రుగ్మత, అది బయటకు రావాలి నువ్వు. అలాంటి పరిస్థితులు ఉంటే ఇబ్బంది పడతావు. పేపర్లో చదువుతున్నాను, మొన్న ఒక అమ్మాయి ఇలాగే ఒక అబ్బాయితో ఇలాగే ఫోన్లో కాన్వర్జేషన్ మొదలైంది. అలా అలా పర్సనల్స్ ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో ఈ లోపల వాడు ఒక రోజు వచ్చాడు. పెళ్ళి అయిన తర్వాత మన ఇద్దరం ఎలాగా భార్య భర్తలుగా ఉంటాం కదా, ఇప్పటి నుంచి ఉంటే తప్పేంటి అన్నాడు. సరే, నమ్మేసింది ఆ వ్యక్తిని బాగా. వెంటనే ఇద్దరు కూడా ఇష్టానుసారం తిరగడం ప్రారంభించారు. వాడు ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఆ సమయం అంతా కూడా ఆమెకు తెలియకుండా వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. మొత్తం చిత్రీకరించాడు వీడియోలన్నీ కూడా. ఆ తర్వాత ఒకరోజు అన్నాడు, నాకు అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలి, పట్టుకొచ్చా అన్నాడు. ఎక్కడున్నాయి? మా మమ్మీ డాడీ కూలి పని చేసుకుని బతుకుతున్నారు, అంత డబ్బులు నా దగ్గర లేవు. నువ్వు ఎలా తెస్తావు నాకు తెలీదు. ఒకవేళ నువ్వు తేకపోతే నీ వీడియోలు ఉన్నాయి కదా, ఒక శాంపుల్గా 2 పంపిస్తాను చూడని 2 వీడియోలు శాంపుల్గా పంపించాడు. ఇవి యూట్యూబ్లో పెడతాను, ఫేస్బుక్లో పెడతాను, వాట్సాప్లో పంపిస్తా. ఒక్కసారి సాంఘిక మాధ్యమాల్లోకి వెళ్ళింది అంటే, సోషల్ మీడియాలోకి వెళ్ళిందంటే అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్దో కూడా తెలియదు. మొత్తం నీ జీవితం అంతా నాశనం అయిపోద్ది. ఇంకెవడో నిన్ను పెళ్లి చేసుకోడు, భవిష్యత్ అంతా నాశనం. దేవర ఒత్తిడికి లోనైపోయింది ప్రియులరా. 50,000 ఎక్కడి నుంచి తెచ్చిందో తెలీదు. వాళ్ళని వీళ్ళని అడిగి 50,000 పోగు చేసింది. ఇచ్చేసాయి, తీసేసుకో అని ఇచ్చేసాయి. మళ్ళా 4 రోజులు అయింది, మళ్ళీ ఫోన్ చేశాడు, 25,000 కావాలన్నాడు. నా శరీరంలో అవయవాలు అమ్ముకునే వాళ్ళు తప్ప ఇంక నా దగ్గర డబ్బులు లేవు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టండి, వదిలిపెట్టే. అలా ఎలా వదిలేస్తాను? అలా వదిలేయడానికైనా ఎంత ప్రయాసపడి ఎంతవరకు నేను తీసుకొచ్చింది? బెదిరించడం ప్రారంభించాడు ప్రియులరా. చూసింది తట్టుకోలేదు, తల్లిదండ్రులకి చెప్పలేదు. అలానే పోలీసులు కంప్లైంట్ ఇచ్చే ధైర్యం కూడా లేదు, ఎందుకంటే బహుశా పేపర్లోకి వచ్చేస్తుందేమోనని. ఆ తర్వాత భవిష్యత్తు మీద భయం. ఇలాంటి సందర్భంలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అమ్మాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నా తెలుసా? సిల్లీగా స్టార్ట్ చేసి సరదాగా మొదలుపెట్టింది, మొత్తం బందీఖానాలోకి వెళ్ళిపోయింది. పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకుంది. ఆఖరికి అవే తన జీవితానికి ఉరిత్రాడుగా తయారైపోయింది. మై డియర్ సిస్టర్స్, నా ప్రియ చెల్లెంలారా, ప్రేమతో చెప్తున్న ఒక అన్నయ్యగా, బీ కేర్ఫుల్. జీవితం అనేది ఒక్కసారి రాంగ్ స్టెప్ వేశారంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి లేని పరిస్థితులు ఈ రోజులు మామూలు రోజులు కాదు. అందును బట్టి ఏ చిన్న పొరపాటు మీ జీవితంలో జరిగినా అది భయంకరంగా మీ జీవితాన్ని ఇబ్బంది పడుతుంది.